సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు ఈ సందర్భంగా మంత్రి రవీంద్రను పూలమాలలతో ముంచెత్తి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి రవీంద్ర మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి, శుభాకాంక్షలు తెలిపిన వారికి మంత్రి రవీంద్ర కృతజ్ఞతలు చెప్పారు. అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున జన్మదినం సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేయడానికి మచిలీపట్నం నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మరి చాలామంది విచ్చేశారు. రాత్రి నుంచి కూడా చాలామంది వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఒక బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను. మరి ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నాలు తప్పకుండా నేను కూడా భాగస్వాములు అవుతాను. తప్పకుండా ఏదైతే అట్టడుగు వర్గాల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా భాగస్వాములు అవుతానని, ముఖ్యంగా మచిలీపట్నం అభివృద్ధిలో ఇక్కడ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మరి రాబోయే కాలంలో తప్పకుండా నా జీవితాన్ని అంకితం చేసి వాళ్ళ కోసం పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చి అభినందనలు తెలియజేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్మికులకు నేతన్న నేస్తం అందించి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర డిమాండ్ చేశారు. కార్మికులకు నేతన్న నేస్తం అందించి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర డిమాండ్ చేశారు. పెడనపట్నంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసిన చేనేత పరిశ్రమకు ఒరిగిందేమీ లేదని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేసి చేనేతను ఆదుకోకుంటే కార్మికులను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. కౌన్సిలర్లు కటకం ప్రసాద్, పిచ్చిక సతీష్, చేనేత సంఘ నాయకులు ఎర్ర టార్జాన్, దొడ్డిపట్ల నాగేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 200 యూనిట్లు ఇస్తున్నామని ఒక జియో రిలీజ్ చేశారు. జియోలో ఒక్కసారి ఒక లిటిగేషన్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. జియోలో 200 యూనిట్లు ఇస్తున్నామని జియో ఇష్యూ చేసి ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మీటింగ్ అయిపోయిన తర్వాత వారి బడ్జెట్ ఇచ్చినప్పుడు మాత్రమే మేము పెడతామనేది వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన తర్వాత మాత్రం అమలు చేస్తామనేది ఒక లిటిగేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది ఎప్పుడు బడ్జెట్ ఇస్తారో, అది ఎప్పుడు అమలు చేస్తారనేది కూడా మరి ఆ దేవుడికే తెలియాలి. సో ఈ విధంగా ఈ ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో, చీరాల సభలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే హామీ ఇచ్చారో ఆ హామీల్ని 200 యూనిట్లు జియో రిలీజ్ చేసి దాన్ని అమలు నోచుకోవట్లేదు. ప్లస్ చేనేత సొసైటీలకి ఎన్నికలు నిర్వహించట్లేదు. ప్లస్ కోర్టులో వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఎన్నికలు నిర్వహిస్తేనే కోర్టు ఆల్రెడీ ఆర్డర్ చేసింది. ఎన్నికలు నిర్వహించి మాత్రమే మీరు ఆప్కో బాడీని ఎన్నుకోవాలనేది కోర్టు ఆర్డర్ ప్రభుత్వానికి ఇచ్చిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా, అది ప్రభుత్వానికి తెలిసి కూడా చేనేతలు మభ్య పెట్టడానికి ఆప్కో చైర్మన్ని నామినేట్ చేశారు. నామినేట్ మాత్రమే చేశారు. వాళ్ళ ఎక్సెల్ సీట్లోనో వాళ్ళు ప్రచారం కోసం నామినేట్ మాత్రమే చేశారు. ఆ జీవో రిలీజ్ చేయలేరు.
జీవో ఎందుకు రిలీజ్ చేయలేదు కోర్టులో? ఆల్రెడీ కోర్టు డైరెక్షన్స్తో ఎన్నికలు నిర్వహిస్తేనే మాత్రమే ఆప్కో బాడీ ఎన్నుకోవాలి. అది ప్రభుత్వానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఏంటని ప్రశ్నిస్తూ ఈ రోజున ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఎలక్షన్ ముందు వారు ఏదైతే హామీలు ఇచ్చారో చేనేత కార్మికులకి అవి అమలుపరచడంలో విఫలమయ్యారని, మరి చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని, చేనేత కార్మికుల్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో రైతు అన్న తర్వాత చేనేత వర్గాలే ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ వృత్తి మరుగున పడిపోకుండా అనేక రకాలుగా సహాయం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అందులో భాగంగానే నేతను నేస్తామని ఆయన పెట్టిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ శ్రేణులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ శ్రేణులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పార్టీ నాయకుడు చిన్నం శివ, కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు రోగులను పరామర్శించి వారికి పళ్లు, మజ్జిగ అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాలత, డాక్టర్ శ్రీనివాసరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు, హాస్పిటల్ సిబ్బంది అందరూ కలిసి పేషెంట్లకి పళ్ళు, రొట్టెలు, అదేవిధంగా చల్లని మజ్జిగ, చిక్కన మజ్జిగండోయ్ అందరికీ సేవ చేసి మరి కొల్లు రవీంద్ర గారి మరిన్ని జన్మదినోత్సవాలు పండుగలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకి ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా హాస్పిటల్కి వస్తే ఒక కొత్త వాతావరణం కనపడుతుంది. ఎంతోమంది పేషెంట్లు, ఓపీ కూడా బాగా పెరిగినట్టుంది. మరి అదేవిధంగా గైనకాలిక్ వార్డులో చూస్తే వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా మరి అధునాతన మచిలీపట్నం నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమము, అలాగే బ్రెడ్స్, తర్వాత పేషెంట్స్కి, ఇన్ పేషెంట్స్ అందరికీ పళ్ళు పంచటము, ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టిన మన టీడీపీ తరఫున కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో కూడా జన్మదిన ఉత్సవాలు జరిగినట్టుగా జరిగాయి. దీన్ని ప్రత్యేకించి మన కార్పొరేటర్ గారు అనిత గారు, అలాగే సీనియర్ నాయకులు గోపీచంద్ గారు, గొర్రెపాటి గోపీచంద్ గారు సమక్షంలో అందరూ హాస్పిటల్ స్టాఫ్, సిబ్బంది, అందరి సిబ్బంది తరపున మేము ఈ కార్యక్రమం చేశారు. అంటే మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే పేషెంట్స్తో కూడా కాస్త మాట్లాడి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్. నమస్కారం అండి. ఈరోజు బందర్ అభివృద్ధి పుట్టినరోజు. బందర్ అభివృద్ధి అని ఎందుకు అంటున్నానంటే, అభివృద్ధి అంటేనే కొల్లు రవీంద్ర గారు అంటేనే బందర్ అభివృద్ధి. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్కి బ్రెడ్స్, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మజ్జిగ పంపిణీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కొల్లు రవీంద్ర గారి తరపున, అలాగే 19 డివిజన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మా బందర్ అభివృద్ధి గారికి మళ్ళీ. రాష్ట్రీయ బ్రాహ్మణ సేవ సంఘటన నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవుడి తోటలోని ఎస్సీ కాలనీలో పిల్లలకు పళ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి బట్టాయిపేటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమిరి నాగసాయి శర్మ, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం, పేద ప్రజల కోసం, మరి మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్పించే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో వేమూరి పవన్ సాయి, నేను, అలాగే మా బ్రాహ్మణ సంఘం నాయకులు, ప్రముఖులు అందరూ కూడా మరి పలు దేవాలయాల్లో కొల్లు రవీంద్ర గారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మరి వృద్ధాశ్రమంలో అన్నదానం, అలాగే నారాయణపురం యానాదుల కాలనీలో మరి పిల్లలకు బిస్కెట్లు, కేకులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర గారు తనదైన శైలిలో మచిలీపట్నం పోర్టు,
అలాగే మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా పివి ఫణికుమార్ గారు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బందర్లో పలు దేవాలయంలో విశేష మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు విశేష పూజలు జరుపబడినాయి. మా అన్నయ్య ఇటువంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ఇక్కడ గిరిజనవాడలో ఈరోజు బిస్కెట్లు బన్నులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మా అన్నయ్య ఇటువంటి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. 4వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ కరెంట్ల సుశీల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పినిశెట్టి నాగఛాయాదేవి, పాలపర్తి పద్మజ తదితరులు పాల్గొన్నారు. మన 4వ డివిజన్లో మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు పండుగను ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. మన 4వ డివిజన్లో శానిటేషన్ వాళ్ళకి బట్టలు, అలాగే మరి పేటలో ఉన్నటువంటి వారందరికీ కూడా వితరణగా ఒక 50 మందికి నేను ఇక్కడ ఈ రోజున వారందరికీ కూడా కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కేకు కటింగు ఇవన్నీ కూడా. ఈ కార్యక్రమానికి మరి మేడం గారు, ఇక్కడ వార్డు కార్పొరేటర్ గారు ఛాయాదేవి గారు, అలాగే మినిస్టర్ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నం 4వ డివిజన్లో మన శానిటేషన్ వర్కర్స్ కానీ వార్డులో ఉన్న పెద్దలకి అందరికీ కూడా బట్టల వితరణ కార్యక్రమాన్ని, కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే ఈ ప్రభుత్వంలో మన రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పి మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు కార్యక్రమాలు ప్రతి వార్డులో ఎంతో ఘనంగా చేస్తున్నారు. అదే క్రమంలో 4వ డివిజన్లో కూడా 50 మందికి చీరలు, దుప్పట్లు ఈ వార్డు కమిటీ సభ్యులు, అలాగే కర్లెడ్ల సుశీల గారి ఆధ్వర్యంలో ఛాయాదేవి గారి సపోర్ట్తో ఈ వార్డులో కూడా కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తున్నారండి. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వార్డు కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మా కొల్లు రవీంద్ర గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టసాలతో ఏ దిష్టి తగలకుండా దుర్మార్గుల కంటి ఇది పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. 15వ డివిజన్లో టీడీపీ నాయకుడు హసీంబేగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు హసీంబేగ్, అబ్దుల్ అజీం, సయ్యద్, సిరాజుద్దీన్, జానీ, ఆరిఫ్, జకావుల్లా తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు బందర్ ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, బందర్ శాసనసభ్యులు, మనందరి అన్న, బందర్ యొక్క హోప్ కొల్లు రమణ పుట్టినరోజు సందర్భంగా మన 15వ డివిజన్లో బస్టాండ్ సెంటర్లో పెద్దలందరితో కలిసి అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం చాలా ఆత్మకు శాంతి కలిగేలాగా ఉంది. ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా రక్తదానం ఒకటి, అన్నదానం ఒకటి చాలా గొప్పది. అలాంటిది కొల్లు రమణ బర్త్డే సందర్భంగా మా బేగ్ యూత్ ఆధ్వర్యంలో మంచి పలావ్, నాన్ వెజ్ భోజనాలు పెట్టడం అనేది చాలా హ్యాపీ. డివిజన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు హసీంబేగ్ గారు. హసీంబేగ్ గారు అంటే కొల్లు రవీంద్ర గారి ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి అడుగులోనూ ముందడుగుగా ఉంటారు. ఆయన మంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పినా చెప్పకపోయినా హసీంబేగ్ గారు తన అనుచరులతో ఒక 300 మందికి పలావ్ రైసు, చికెన్ కర్రీ, కట్ట, పెరుగు చట్నీ ఇవన్నీ ఒక 300 మందికి సప్లై చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొల్లు రవీంద్ర గారి ప్రధాన అనుచరుడైన హసీంబేగ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ప్రతి అడుగు ముందుంటారని, అందరికీ సేవ చేసే భావంతో అందరూ కలిసి ఉండాలి. పొలవ పెట్టి అందరికి కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మా నాయకుడు బందర్ని డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ పొలవ పెట్టి అందరికీ కొల్లు రవీంద్ర గారు నుండు నూరేళ్ళు చల్లగా ఉండి మన తెలుగుదేశం పార్టీని, మన బందరు భవిష్యత్తుని మార్చేటువంటి డైనమిక్ హీరోకి మీరందరూ అందడండగా ఉండి ఆయనకి అందరూ ఆశీర్వదించాలని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొల్లు రవీంద్ర అంటే ఒక వ్యక్తి కాదు,
ఒక శక్తి. అటువంటి వ్యక్తికి మనమందరూ తోడుగా ఉండి మన బందర్ని, మన మచిలీపట్నాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానంలో నుంచి పెట్టుకుందాం. 34వ డివిజన్ నూరీనగర్ గొర్రెగూడెంలో కొల్లు రవీంద్ర చేతుల మీదుగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మోటమరి బాబా, పలపాటి సుబ్రహ్మణ్యం, టౌన్ అధ్యక్షులు వెంకటస్వామి, ఇలియాస్ బాషా, అజీం, పిప్పల్ల వెంకన్న, మాదిరెడ్డి శ్రీను, అబు, జానీ, పూకంటి రాంబాబు, సర్దారి, అమీర్ తదితరులు పాల్గొన్నారు. 47వ డివిజన్ జెట్టి నరసింహారావు ఆశ్రమంలో టీడీపీ నాయకులు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల మాధవి, పివి ఫణికుమార్, నరసింహారావు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కొల్లూరు రవీంద్ర గారి జన్మదినం సందర్భంగా మన ఈడేపల్లిలో ఉన్న వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. అలాగే మన ఈడేపల్లి శక్తి గుడిలో ఆయన గోత్రనామాలతో వాళ్ళ కుటుంబం అంతా శుభ్రంగా ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండి ప్రజలను కూడా మన మచిలీపట్నం నియోజకవర్గం ప్రజలను కూడా చల్లగా చూడాలని, వాళ్ళు చల్లగా ఉండాలని, ఆ తల్లి ఆశీస్సులు వాళ్ళ కుటుంబం మీద చల్లగా ఉండాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుని ఈ యొక్క వృద్ధాశ్రయానికి మా యొక్క భక్త బృందంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున వీళ్ళందరూ కలిపి అన్నదానం చేయటం, వాళ్ళక్కడ వాళ్ళ బిడ్డందు కూడా గుడ్డందు ఈడేపల్లి వృద్ధాశ్రయం నందు మరి రవీంద్ర గారి పుట్టినరోజు పురస్కరించుకుని వృద్ధులకి అన్నదాన కార్యక్రమము, మరి అలాగే శక్తి గుళ్ళో వారి గోత్రనామాలతో పూజలు కార్యక్రమాలు చేస్తూ, మరి అలాగే మచిలీపట్నంలో అనేక ప్రాంతాల్లో రవీంద్ర గారికి పళ్ళు పంపిణీలు, మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు, మరి బ్లడ్ బ్యాంకులు, ఇవన్నీ పెద్ద ఎత్తున కార్యకర్తలు మరి నాయకులు జరుపుతున్నారు. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మరి మచిలీపట్నం అభివృద్ధికి, గ్రామాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. చెల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగర్లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులు 65 లక్షలతో నూతనంగా నిర్మించిన బహుళ ప్రయోజన సామాజిక భవనాన్ని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఎంపీ లార్డ్స్ సిఎస్ఆర్ నిధులతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. పేద వర్గాల కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ హాళ్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతికి కీలకమైన అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల సాధనలో ఎంపీ బాలశౌరి చేసే కృషి ఇతర ఎంపీలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ బాలశౌరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు, కేసీపీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ సీఈఓ జి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, డీసీ చైర్మన్ నిడమనూరు దిలీప్ కుమార్, ఎంపీపీ కోట విజయరాధిక, టీడీపీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ మూర్ల రాంబాబు, సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ విషయంలో ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో మంచి క్వాలిటీగా ఈ కమ్యూనిటీ హాల్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి అమ్మాయికి వాళ్ళని అభినందిస్తూ, అవునగడ్డ నియోజకవర్గంలోనే దాదాపు ఒక 7 కమ్యూనిటీ హాల్కి అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అవునగడ్డ ఉంటుంది, ఎదురుమండిలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, తొలగా పోతా ఉంది. అదేవిధంగా మూడు మండలంలో ఉంటుంది. ఈ రకంగా అవునగడ్డ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి కమ్యూనిటీ హాల్లు దాదాపు 6 కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఇప్పుడే మొత్తం ఒక లిస్టు చూస్తూ ఉంటే అవునగడ్డ నియోజకవర్గానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎంపీ ఫండ్స్ అయితేనేవ్వండి, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ అయితేనేవ్వండి, ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనే విషయాన్ని మచిలీపట్నంలో నూతన వసతి గృహం ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధికారులకు విజ్ఞప్తి చేసింది. మచిలీపట్నంలో మరొక నూతన వసతి గృహం ఏర్పాటు చేసి మూసివేసిన గుడివాడ, పెనమలూరు, గన్నవరం హాస్టల్స్ ని అందుబాటులో ఉంచాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు
షేకుబోయిన సుబ్రహ్మణ్యం బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జి రమేష్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. విద్యార్థుల మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, బీసీ భవన్, బీసీ స్టడీ సర్కిల్ ను ఏర్పరచాలని, అన్ని వసతి గృహాల్లో 4వ తరగతి సిబ్బందిని నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నాయకులు జోగి శివ, చింతపట్ల నాని, భోగిరెడ్డి సుభాని, ఎం రామరాజు, ఎన్ అన్సారి, జన్ గోవింద్, సిహెచ్ కోటేశ్వరరావు, ఎం గోపి, పి సాంబయ్య తదితరులున్నారు. కాలేజీ హాస్టల్స్ మూసేయడం జరిగింది. గుడివాడ, పెనమలూరు, గన్నవరం. ఆ హాస్టల్ని మచిలీపట్నంలో పెట్టించాలని అడిగాం. ఎందుకంటే మచిలీపట్నంలో బాలురుది బాలికలది ఒకటే ఉన్నాయి కాలేజీ హాస్టల్స్. మనకి ఇక్కడ కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ పిల్లలు చదువుకుంటానికి వస్తున్నారు ఇక్కడికి అన్ని జిల్లాల నుంచి. వాళ్ళకి సదుపాయాలు 2 హాస్టల్ ఉండటం వల్ల సరిపోవట్లేదు. దాంట్లో ఆడపిల్ల హాస్టల్లో 100 మంది ఉన్నారు, మగపిల్ల హాస్టల్లో 120 మంది, 100 మంది వరకు వాళ్ళు ఉన్నారు. స్ట్రెంత్ ఆ హాస్టల్లో సరిపోతుంది. అయితే బయట నుంచి వచ్చిన పిల్లలు హాస్టల్లో ఉండకపోవటం వలన వాళ్ళు బయట అద్దెలు కొంటున్నారు. ఒక్కొక్కళ్ళకి నెలకు 5,000, 6,000 చొప్పున. వాళ్ళకు ఒక్కొక్క బాబు కానీ పాప కానీ నెలకి 50,000-60,000 ఖర్చు అవుతుంది. అయితే సంవత్సరానికి వచ్చేప్పటికి మరి వాళ్ళు చదువుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళ చదువుతో పాటు ఈ హాస్టల్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇంకొక బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ హాస్టల్ పెడితే పిల్లలకి చదువుకుంటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేశాం టీటీ గారికి. వారు కూడా స్పందించారు. నేను ప్రభుత్వానికి క్లింకారా ఫౌండేషన్ సేవలు అభినందనీయం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 1,00,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న క్లింకారా ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో క్లింకారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గుడివాడ లక్ష్మి పర్యవేక్షణలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గుడివాక శివారావు, ఫౌండేషన్ మేనేజర్ కృష్ణదేవరాయలు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గుడివాక లక్ష్మణ్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు మన పట్టి పీడిస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య. వాళ్ళందరూ విద్యావంతులు అవుతున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి ఒక దారి చూపాలని చెప్పని ఒక మహత్తరమైన ధ్యేయంతో ఈ క్లింకారా ఫౌండేషన్ ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తుంది. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు, ప్రతి నెల కూడా ఇక్కడ జాబ్ మేళాలు జరుగుతున్నాయి ప్రభుత్వం పక్షాన్ని. కానీ ఇప్పటి వరకు 200 మంది వచ్చారని చెప్పన్నారు. కానీ ఇవాళ చాలా అత్యధిక సంఖ్యలో నాకు ఇక్కడ కనపడుతున్నారు. అంత పూర్వం మేము 5 సంవత్సరాలు మన తెలుగుదేశం ప్రభుత్వం ఇలాగే జాబ్ మేళాలు పెడతా ఉండేవాళ్ళం. కొన్ని 100 మంది పాల్గొంటూ ఉండేవారు. చాలా కష్టమయ్యేది అప్పుడు ఏర్పాటు చేయడానికి. కానీ ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ రావటం నాకైతే చాలా ఆనందదాయకంగా ఉంది. అందుకని విస్తృతమైన ప్రచారం చేయడం అనేది సాధ్యమైందని చెప్పి మా ప్రిన్సిపల్ గారు అన్నారు. నిజమైంది. ఎందుకంటే ఇవాళ ఈ జాబ్ మేళాలో చాలా దాదాపు ఒక 50 కంపెనీలు రావటం, దాదాపు వచ్చారండి. మార్కులు కూడా సాధించడం జరిగింది. దానికి మేము చాలా సంతోషించాము. ఇటీవల మాకు సోషల్ మీడియా పేజ్లో చాలా రిక్వెస్ట్లు రావడం జరిగింది. అదేంటంటే ఉద్యోగం కోసం, అంటే చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం నగరాలకు వెళుతూ అక్కడ ఉండడానికి, హాస్టల్ ఫీజు కట్టడానికి, అలాగే ఉద్యోగం కోసం వెతుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. ఏదైనా సహాయం చేయగలరని చెప్పేసి కొంతమందికి మేము హాస్టల్ ఫీజు కూడా పంపించాము. బట్ అది 2-3 ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఉన్న యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ఏంటంటే మేము ఆంధ్ర రాష్ట్రంలోని పెద్ద నగరాలు అయినటువంటి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, నెల్లూరు ఇలా 5 నగరాలలో జాబ్ మేళా నిర్వహించాలని, 1,00,000 జాబులు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము. దానికి సంబంధించిన పోస్టులు కూడా మేము సోషల్ మీడియాలో చేయడం జరిగింది. ఆ పోస్టులు చూసిన అభ్యర్థులు కూడా మరో విన్నపాన్ని మా దగ్గరకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే నగరాలలో జాబ్ మేళా నాగాయలంక మండలంలో జనసేన నాయకుడు మండలి వెంకట్రామ్ జన్మదినం ఘనంగా నిర్వహించారు.
నాగాయలంక మండలంలో జనసేన నాయకుడు మండలి వెంకట్రాం జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగాయలంక మండలం టీ కొత్తపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో జనసేన మండల నాయకులు బండ్రెడ్డి హరి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి కాలనీలో అందరికీ కూరగాయలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 238 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి రెవెన్యూ విభాగాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 20వ తారీఖుని రెవెన్యూ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించడానికి ఈ రెవెన్యూ డేని మనం చేసుకుంటున్నందుకు ముందుగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇవాళ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదట వాళ్ళకి అండగా ఉండేది రెవెన్యూ అధికారులు అని చెప్పి నేను ఖచ్చితంగా గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఒక తుఫాను వచ్చినా, ఇంట్లో కష్టం ఉందని చూసుకోవాలి, ముందు రోడ్డు మీద ఉంటారు. అలాగే ఎవరికన్నా ఇళ్ల స్థలాల సమస్య వచ్చినా, లేదంటే పొలాల తగాదాలు వచ్చినా మరి మొట్టమొదటిగా రెవెన్యూ అధికారులు, అలాగే సర్టిఫికేట్స్ దగ్గర నుంచి 64 మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చారు. దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆర్టీసీలో సరిపడా ఉద్యోగాలు లేకపోవడం వల్ల, వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపడా ఉద్యోగాలు లేకపోవడం వల్ల వారందరూ కూడా ఎలా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచిస్తున్న సమయంలో ప్రభుత్వం జోక్యం కల్పిస్తుంది. రెవెన్యూ శాఖ ద్వారా ఈ ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగాలు ఇవ్వాలిగా 536లో రెవెన్యూ డిపార్ట్మెంటు 354 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీలో 182 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమానికి ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అంటే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద సరిపోయిన తర్వాత ఆ ఉద్యోగస్తులు సరిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది. ఇవాళ తిరిగి ఆ కుటుంబ సభ్యులు ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబాన్ని నిలబెట్టినట్లు లెక్క. ఇటువంటి మంచి కార్యక్రమం రెవెన్యూ ఏరియాలో జరగడమే కాకుండా నన్ను కూడా ఆహ్వానించి ఆ శాఖల్లో ఎప్పుడైనా పైన వాళ్ళు అనుకున్నంత పురోగతి రానప్పుడు అప్పుడు అందులో మినిస్టర్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ కలెక్టర్కి ఒక మాట చెప్పి దాంట్లో కొంచెం దృష్టి పెట్టామని చెప్తాము అని కలెక్టర్ ఫోన్ వస్తుంది. కలెక్టర్కి ఎందుకు ఫోన్ వస్తుంది? కలెక్టర్ ఫోన్ వస్తే కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయించి వేరే డిపార్ట్మెంట్ పనులైనా చేస్తారు అనే ఉద్దేశంతోనే కలెక్టర్ ఫోన్ వస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే నమ్మకం అందరికీ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీస్కి ఉంది, మినిస్టర్స్కి ఉంది, ఎక్సెట్రా. దానికి కారణం ఏంటంటే ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం. అంటే మనము వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసి రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.